Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మీకు ఏంటంటే క్లోజ్ టెస్ట్ అనే టాపిక్ సంబంధించి ఓకేనా క్లోజ్ టెస్ట్ సంబంధించి మీకు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఓకేనా మనకు సో ప్రీవియస్ ఇయర్ని క్వశ్చన్స్ని బేస్ చేసుకొని కొన్ని మీకు సో ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్స్ ఓకేనా అవి ఆల్రెడీ మనకు డిఫరెంట్ ఎగ్జామ్స్లో వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రైట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ని కవర్ చేయడం కోసం క్లోజ్ టెస్ట్లో మీకు కొన్ని సో ఎక్సర్సైజ్ లాగా ఓకేనా సో కొన్ని మోడల్ క్వశ్చన్స్ అనేవి తీసుకొచ్చాను టోటల్ మీకు ఏంటంటే సో 6 to 7 క్లోజ్ టెస్ట్ వరకు ఉంటాయి వాటన్నిటిని మనము ఈ వీడియోలో మీకు వాటన్నిటికీ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను ఓకేనా సో చాలామంది సో కొంతమంది వరీ అవుతూ ఉన్నారు ఎందుకంటే క్లోజ్ టెస్ట్ నుంచి మనకు మొత్తం ఏంటంటే 5 క్వశ్చన్స్ అంటే 10 మార్క్స్ ఓకేనా సో 10 మార్క్స్ అనేవి క్లోజ్ టెస్ట్ ఒక్కటే క్లోజ్ టెస్ట్ నుంచి ఉన్నది కాబట్టి సో క్లోజ్ టెస్ట్ అనేది మనం ప్రాపర్గా చేసినప్పుడు మనకు 10 మార్క్స్ వరకు గెయిన్ చేసుకునే ఛాయిస్ ఉంటుంది ఓకేనా కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఇది క్లోజ్ టెస్ట్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఎస్ఎస్సి జీడీ ఓకేనా ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వారికి రైట్ అందులో ఉన్న స్ట్రాటజీస్ ఓకేనా క్లియర్ కట్గా నేను ఆల్రెడీ మన వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకేనా అసలు క్వశ్చన్ చూసినప్పుడు క్లోజ్ టెస్ట్ చూసినప్పుడు ఏమేమి అప్రోచెస్ ఫాలో అవ్వాలి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అప్రోచ్ అని పాజిటివ్ నెగిటివ్ అప్రోచ్ అని ప్యారలిజం అప్రోచ్ అని కాంటెక్చువల్ అప్రోచ్ అని చెప్పేసి మీకు అప్రోచ్ తోటి నేను క్లియర్ కట్గా ఆల్రెడీ అప్లోడ్ చేశాను మన యూట్యూబ్ ఛానల్లో ఓకేనా కాబట్టి మీరు జాగ్రత్తగా ఓకేనా ఫస్ట్ టైం ఈ వీడియో చూసే వాళ్ళు అయితే ఒకసారి ఆ వీడియో క్లియర్గా చూడండి క్లోజ్ టెస్ట్ మీద ఓకేనా సరిగ్గా చూసి ఇక్కడ నేర్చుకోండి ఓకేనా ఎందుకంటే క్లోజ్ టెస్ట్ అనేది మనకు ఒకటే టాపిక్ కాదు మనకు చాలా టాపిక్స్ నుంచి వేరియేషన్ తోటి మనకి ఇందులో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఓకేనా సో అన్ని టాపిక్స్ తెలిసి ఉండాలి మనకు టెన్సెస్ కానీ యాక్టివైజ్ ప్యాసివైజ్ కానీ ఓకేనా డిఫరెంట్ టాపిక్స్ అనమాట ఆర్టికల్స్ కానీ నౌన్స్ కానీ ప్రొనౌన్స్ కానీ ప్రిపోజిషన్స్ కానీ వర్బ్స్ కానీ ఇవన్నీ మనకు తెలుసున్నప్పుడు మాత్రమే మనం క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతాం ఇక్కడ ఓకేనా కాబట్టి మీకు అన్నిటి మీద పట్టు ఉండాలి కంపల్సరీ ఓకేనా అది రైట్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ టైం మన ఛానల్ ఓకేనా మన ఛానల్ని విజిట్ చేస్తే ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫస్ట్ అయితే ఓకేనా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మీకు ఎగ్జామ్ ఓరియంటెడ్లో అల్టిమేట్ కాన్సెప్ట్స్ అనేవి నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను క్లియరా సో మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు జాయిన్ అవ్వండి ఓకేనా ఇంగ్లీష్ బై సందీప్ సార్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది మీకు లింకు ఈ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అది రైట్ మన యాప్ కూడా ఉంది కదా మీరు ఒకవేళ మనకు సో ఓన్లీ మీకు గ్రామర్ కావాలన్నా ఓన్లీ ఒకాబులరీ కావాలన్నా యాప్ తీసుకున్నామా తక్కువ అమౌంట్కే ఉంది రైట్ ఓన్లీ ఒకాబులరీ మీకు ఓన్లీ 49 రూపీస్కి ఓన్లీ గ్రామర్ కోర్స్ అయితే ఓన్లీ 49 రూపీస్కే ఉంది రైట్ రెండు కలిపి మీకు 99 రూపీస్కి అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఓకేనా కావాలనుకునే ప్రతి ఒక్కరు మీరు తీసుకోండి కోర్సు ఎక్సలెంట్ కంటెంట్ ఉంటుంది అల్టిమేట్ కాన్సెప్ట్స్ అనేవి మీకు ఉంటాయి ఎక్కడ చూడని విధంగా మీకు ఆ కాన్సెప్ట్స్ అనేవి డిస్కస్ చేశాను కాబట్టి మీరు ఒకసారి వినండి అందులో డెమో వీడియోస్ కూడా ఉన్నాయి ఒకసారి డెమో వీడియోస్ చూసి మీరు డిసైడ్ అవ్వండి ఓకేనా డెమో వీడియోస్ ఆల్రెడీ పెట్టాను ఆ డెమో వీడియోస్ చూసి మీరు డిసైడ్ అవ్వండి అమ్మ తీసుకోవాలా వద్దా అని ఓకేనా ఎక్సలెంట్ కంటెంట్ ఉంటుంది ఓకేనా రైట్ ఇంకా మనము లేట్ చేయకుండా మనము ఈ టాపిక్ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం ఓకేనా రైట్ చూడండి ఇక్కడ మీకు ఈ క్లోజ్ స్టేజ్ చేసేటప్పుడు ఏంటంటే సో ఫస్ట్ మీరు వీడియోని పాజ్ చేయండి క్వశ్చన్ ఆన్సర్ చేయండి తర్వాత మీరు అక్కడ ఎక్స్ప్లెనేషన్ చూడండి ఓకేనా రైట్ చూడండి ఇక్కడ మనకు క్లోజ్ టెస్ట్ దాని కింద క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి సో ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ ఒక స్లైడ్లోనేమో 3 క్వశ్చన్స్ ఇస్తాను నెక్స్ట్ స్లైడ్లోనేమో 2 క్వశ్చన్స్ ఇస్తాను మీకు జనరల్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 5 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి ఓకేనా చూడండి ఇక్కడ మరి మనకు ఇన్ ఏ వే అడల్ట్ ఎడ్యుకేషన్ ఈజ్ యాన్ ఎడ్యుకేషనల్ మూమెంట్ త్రూ ద మీడియం డాష్ విలేజ్ స్కూల్స్ ఎడ్యుకేషన్ అనేది మీడియం డాష్ విలేజ్ స్కూల్స్ అట మీడియం అంటే ఏంటమ్మా అక్కడ యానకం మధ్యతరం అని యానకం అంటూ ఉంటాం సో మీడియం అనేది సింగులర్ దానికి ప్లూరల్ ఏమొస్తుందంటే మీడియా ప్లూరల్ ఏమొస్తుంది చెప్పండి మీడియా అంటాం మీడియా అనేది ప్లూరల్ నౌన్ అది రైట్ నెక్స్ట్ మనకు క్రైటీరియన్ అంటే మనకి అది సింగులర్ నౌన్ క్రైటీరియా అనేది మనకు ప్లూరల్ నౌన్ ఓకేనా అది మరి ఇప్పుడు మనకు మీడియం డాష్ విలేజ్ స్కూల్స్ అంటే సో మీడియం ఆఫ్ విలేజ్ స్కూల్సే కదమ్మా డైరెక్ట్ క్వశ్చన్ ఇది మీకు మీడియం ఫ్రమ్ కాదు మీడియం ఇన్ కాదు మీడియం బై కాదు మీడియం ఆఫ్ సంథింగ్ అంటూ ఉంటాం ఓకే ప్రిపోజిషన్ బేస్డ్ సెంటెన్స్ ఇది రైట్ మీడియం ఆఫ్ విలేజ్ స్కూల్స్ అంటే ఈ విలేజ్ స్కూల్స్ ద్వారా ఓకేనా ఎడ్యుకేషన్ అనేది అందరికీ అందించడం అనమాట విలేజ్ స్కూల్స్ ద్వారా ఓకే అది ఒక మీడియం అన్నట్టే కదా సో మీడియం ఆఫ్ విలేజ్ స్కూల్స్ అంటాం ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్ ఆప్షన్ డి రైట్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ సెకండ్ బ్లాంక్ చూడండి ఇక్కడ ద డాష్ ఫర్ సస్పీషియస్ The dash word suspicious అంటే the politicians the villagers the officers the children చూడండి ఇక్కడ సస్పీషియస్ అంటే ఏంటమ్మా మీనింగ్ మనకు డౌట్ఫుల్గా ఉన్నారు అని డౌట్ఫుల్గా ఉన్నారు అని ఇట్ వాస్ హార్డ్ టు పర్సువేడ్ అంటే ఏంటమ్మా ఎంకరేజ్ వాళ్ళని ఒప్పించడం అంటూ ఉంటాం
పర్సువేట్ చేయడం అంటే ఏంటమ్మా? ఎంకరేజ్ అంటాం. రాసుకోండి క్లియర్‌గా. ఎంకరేజ్ చేయడం, మోటివేట్ చేయడం. ఓకేనా? ఎంకరేజ్ చేయడం, మోటివేట్ చేయడం వీళ్ళని మనం ఇంకేమంటామంటే క్యాజువల్. ఏమంటాం చెప్పండి వీళ్ళని? క్యాజువల్ అంటూ ఉంటాం. ఎంకరేజ్ చేయడం, మోటివేట్ చేయడం క్యాజువల్ అంటూ ఉంటాం. ఓకేనా? మరి ఇట్ వాస్ హార్డ్ టు పర్సువేట్ డాష్ టు రియలైజ్ దట్ దే వర్ రియల్లీ గెట్టింగ్ సంథింగ్ డాష్ ద స్కూల్స్. చూడండి ఇక్కడ మనకు ఎవరి గురించి మాట్లాడుతున్నామ్మా? స్టార్టింగ్‌లో ఇన్ ద బిగినింగ్ ద డాష్ వర్ సస్పీషియస్. స్టార్టింగ్‌లో ఎవరు సస్పీషియస్‌గా ఉన్నారు? ఎవరెక్కడ డౌట్‌ఫుల్‌గా ఉన్నారంటే ద పొలిటీషియన్సా, విలేజర్స్ ఆఫీసర్స్, చిల్డ్రన్ అంటే ద విలేజర్స్ అన్నాం. ఎందుకంటే విలేజ్ స్కూల్స్ ద్వారా వీళ్ళు ఎడ్యుకేషన్‌ని అందజేయాలనుకుంటున్నారు. విలేజ్‌లోకి వెళ్ళగానే విలేజర్స్ అన్నమాట. వాళ్ళు చాలా డౌట్‌ఫుల్‌గా ఉన్నారు అని. మీకు ప్యాసేజ్ ముందుకెళ్తే కూడా మీకు క్లియర్ అర్థమవుతది. ఓకేనా? విలేజర్స్ వర్ సస్పీషియస్. ఓకేనా? తర్వాత ఇట్ వాస్ హార్డ్ టు పర్సువేడ్. ఎవరిని పర్సువేడ్ చేయడానికి? పర్సువేడ్ అస్సా, పర్సువేడ్ హిమ్మా, పర్సువేడ్ దెమ్మా, పర్సువేడ్ దేనా. చూడండి పర్సువేడ్ తర్వాత మనకు జనరల్‌గా ఇది వెర్బ్ కదా! వెర్బ్ తర్వాత మనకేం రావాలమ్మా? ఆబ్జెక్టివ్ కేస్ రావాలి. సో దే వస్తదా? దెమ్ వస్తదా? దెమ్ వస్తది. కాబట్టి మనకు ఆప్షన్ సి ఈస్ ద ఆన్సర్. ఇక్కడ మనకు విలేజర్స్ వాళ్ళు. ఓకేనా? స్టార్టింగ్‌లో వాళ్ళు చాలా డౌట్‌ఫుల్‌గా ఉన్నారట. చాలా హార్డ్ అయింది. చాలా కష్టమైందట వాళ్ళని ఒప్పించడం కోసం, వాళ్ళని మోటివేట్ చేయడం కోసం. ఓకే. వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం. వాళ్ళనంటే వాళ్ళు అక్కడ విలేజర్సే గదా! బట్ మనకు ఆన్సర్ వస్తుంది చెప్పండి. ఇట్ వాస్ హార్డ్ టు పర్సువేడ్ దెమ్ వాళ్ళని అని. ఓకేనా? క్లియరా? అది. నెక్స్ట్ టు రియలైజ్ అంటే రియలైజ్ కావడానికి దట్ దే వర్ రియల్లీ గెట్టింగ్ సంథింగ్ డాష్ ద స్కూల్స్. అంటే నెక్స్ట్ బ్లాంక్‌కెళ్దాం. దట్ దే వర్ రియల్లీ గెట్టింగ్ సంథింగ్ డాష్ ద స్కూల్స్. అంటే మాకు స్కూల్ నుంచి ఎంతో కొంత వస్తుంది అని విలేజర్స్ అనుకునేలాగా చేయడం అనేది చాలా హార్డ్ అయిందట వాళ్ళకు. రైట్? కాబట్టి గెట్టింగ్ డాష్ ద స్కూల్స్ అంటే గెట్టింగ్ టూనా, గెట్టింగ్ బయ్యా, గెట్టింగ్ ఫర్రా ఏమొస్తుంది చెప్పు? గెట్టింగ్ ఫ్రమ్ ద స్కూల్సే కదా! మనకు ఆప్షన్ డి. స్కూల్స్ నుంచి ఏదో ఒకటి వస్తుందని చెప్పేసి వాళ్ళని నమ్మించడం చాలా కష్టమైపోయిందట. ఆప్షన్ సి ఈస్ ద ఆన్సర్ ఫ్రమ్. తర్వాత దే వర్ నాట్ ఆల్ షూర్. వాళ్ళు ఇంకా షూర్‌గా లేరట. దట్ దే వాంటెడ్ దేర్ డాష్ టు లీవ్ దేర్ హోమ్స్. చూడండి ఇక్కడ దే అంటే ఎవరమ్మ ఇక్కడ? విలేజర్సే కదా! విలేజర్స్ అనేవాళ్ళు షూర్‌గా లేరట. అంత షూర్‌గా ఓకేనా కాన్ఫిడెన్స్ తోటి లేరట. దట్ దే వాంటెడ్ దేర్ డాష్ టు లీవ్ దేర్ హోమ్స్. చూడండి ఇప్పుడు లీవ్ దేర్ హోమ్స్ అంటే ఎవరు? ఇప్పుడు ఎడ్యుకేషన్ కాబట్టి ఎవరు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళాలి? పిల్లలు వదిలిపెట్టి వెళ్ళాలి. అంటే దే డోంట్ వాంట్ టు సెండ్ దేర్ చిల్డ్రన్ టు స్కూల్స్ అంటూ ఉంటాం. బట్ ఇక్కడ మనకు దేర్ ఓకే. దే వాంటెడ్ దేర్ డాష్ టు లీవ్ ద హోమ్స్. లీవ్ దేర్ హోమ్స్. విడిచిపెట్టి వెళ్ళేది ఎవరు చెప్పండి? చిల్డ్రన్. ఓకేనా? చిల్డ్రన్ అంటూ ఉంటాం. ఇక్కడ మనకు ఆన్సర్ వస్తుందంటే సింపుల్ ఇక్కడ వాళ్ళే కదా ఇల్లు విడిచిపెట్టి వెళ్ళేది. కాబట్టి మనకు ఆప్షన్ 2 ఈస్ ద ఆన్సర్. ఆప్షన్ బి అనేది ఆన్సర్ వస్తుందమ్మా. దే వాంటెడ్ దేర్ చిల్డ్రన్ టు లీవ్ దేర్ హోమ్స్. సో దే వర్ నాట్ ఆల్ దే వర్ నాట్ ఎట్ ఆల్ ష్యూర్. వాళ్ళు ష్యూర్‌గా లేరు అని. ఓకేనా? ఇప్పుడు మనకప్పుడు ఎవరు విడిచిపెట్టి వెళ్ళేది చిల్డ్రనే కదమ్మా! కాబట్టి ఆన్సర్ వస్తుందంటే చిల్డ్రన్. ఎంత సింపుల్ ప్రాసెస్ చూడండి. ఇది మనకు ప్రీవియస్‌లో వచ్చిందే. ఓకేనా? కొంచెం కాంటెక్స్ట్ అర్థం చేసుకోండి. ఒకవేళ ఒక బ్లాంక్ దగ్గర ఆన్సర్ అర్థం కాకపోతే కొంచెం ముందుకెళ్ళండి మీకు అర్థమైపోతది. ఒకవేళ ఏది అర్థం కాకపోతే ఒకసారి ప్యాసేజ్ మొత్తం క్లియర్‌గా ఫాస్ట్‌గా చదవండమ్మ. ప్యాసేజ్ మొత్తం చదివినప్పుడు మీకు ఒక ఐడియా అనేది వస్తది మీకక్కడ. సింపుల్‌గా రైట్? మీకు ఇంకోటేంటంటే కొంచెం కొంచెం మనకు అర్థమవుతూ ఉండాలి. ఆ పొజిషన్‌లో మనం ఉండాలి కంపల్సరీ. ఓకేనా? ఆప్షన్. ఇది మనకేంటంటే ఒక క్లోజ్ టెస్ట్ అమ్మ. ఎంత సింపుల్‌గా ఉందో చూడండి ఇక్కడ మీకు. ఓకేనా? సో మీరు అస్సలు భయపడకండి. క్లోజ్ టెస్ట్ అనేది అస్సలు భయపడకండి. 3 క్వెషన్స్ చేసినా పర్లేదు. 3 క్వెషన్స్ అయితే కంపల్సరీ చేసే పొజిషన్‌లో ఉండాలి. మినిమమ్ 3 అయితే చేయగలుగుతారు. చేయొచ్చు. ఓకేనా? ఇదొక క్లోజ్ టెస్ట్ అమ్మ. రైట్? నెక్స్ట్ వన్. చూడండి నెక్స్ట్ వన్. చాలా సింపుల్ ఇది. రోమన్ సివిలైజేషన్ ఎమర్జ్ అయిందట. అంటే ఫ్లోరిష్ అయింది అని. అరౌండ్ ద 6th సెంచరీ బీసీ. ఓకేనా? 6th సెంచరీ బీసీలో కూడా ఎమర్జ్ అయిందట. రైట్. ఎట్ ద హైట్ ఆఫ్ డాష్ పవర్. ఎట్ ద హైట్ ఆఫ్ ఓకే. ఇక్కడ అపాస్ట్రఫీ తీసేయండి అమ్మ. ఇట్లా పెట్టుకోండి. అపాస్ట్రఫీ తీసేయండి ఇక్కడ. ఎట్ ద హైట్ ఆఫ్ డాష్ పవర్. ఇప్పుడు మనకు రోమన్ సివిలైజేషన్ అంటే మనకేంటిది అక్కడ అదొక సబ్జెక్ట్ ఉంది. సో వన్స్, హీజు, దేరు, ఇట్స్ అట. ఎట్ ద హైట్ ఆఫ్ డాష్ పవర్ అన్నప్పుడు వన్స్ పవరా, హిస్ పవరా, దేర్ పవరా, ఇట్స్ పవరా. రోమన్ సివిలైజేషన్ అంటే మనకు అక్కడ ఇట్టే కదా అది. వాట్ ఏమొస్తుంది చెప్పండి అక్కడ ఇట్స్ పవర్ అంటాం. సో మనకు ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఇట్స్ అంటూ ఉంటాం అంతే. సింపుల్ క్వశ్చన్. ఇంకోటి మీకు తెలుసు కదా ఇది. చూడండి ఇక్కడ. ఇట్స్‌కు డిఫరెన్స్ ఉంటదమ్మా మళ్ళా.
ఇట్స్లో అపాస్ట్రోఫ్ ఉంటే మీరు ఎక్కడ యూజ్ చేసుకోవాలంటే ఇట్ ఈస్ అనే సందర్భంలో ఇట్స్లో అపాస్ట్రోఫ్ యూజ్ చేయండి. అదే దాని యొక్క అనే సందర్భంలో అపాస్ట్రోఫ్ పెట్టకూడదు, ఆఫ్ ఇట్ అని. దీని మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ అంటూ. క్లియరా? అది. ఇంకోటి వన్స్ అన్నప్పుడు చూడండి, హీ హ్యాస్ టు డూ హిస్ డ్యూటీ. చూడండి, అతని డ్యూటీ చేయాలి అని. హీ హ్యాస్ టు డూ హిస్ డ్యూటీ. అదే వన్ ఉంది అనుకోండి అమ్మ, వన్ హ్యాస్ టు డూ హిస్ డ్యూటీ అంటామా, వన్ హ్యాస్ టు డూ వన్స్ డ్యూటీ అంటామా? వన్స్ డ్యూటీ అనాలి ఎప్పుడైనా సరే. వన్ హ్యాస్ టు డూ హీ, అది ఓకేనా. వన్ హ్యాస్ టు డూ వన్స్ డ్యూటీ అనాలి. కాబట్టి వన్కు వన్స్ వస్తుంది, హీకు హిజ్ వస్తుంది, ఐకు మై వస్తుంది, హీకు హర్ వస్తుంది, ఓకేనా. దేకు దేర్ వస్తుంది. అలా మనము సో మనకు అక్కడ పొస్సివ్ అబ్జెక్టివ్స్ అనేవి సరిగ్గా ఉండాలి అని, ఓకేనా. రైట్, అయిపోయింది కదా మీది. తర్వాత ద రోమన్ ఎంపైర్ రూల్డ్ ఓవర్ ఏ హ్యూజ్ చంక్ ఆఫ్ డాష్. దేనక రూల్ చేసింది? సీనా, ఐలాండ్సా, ల్యాండా, కంట్రీనా? సో హ్యూజ్ చంక్ ఆఫ్ ల్యాండ్ అంటాం, ఓకేనా. ల్యాండ్ని అక్కడ రూల్ చేసింది అనమాట. అండ్ ఆల్ ద ప్రెజెంట్ డే మెడిటేరియన్ కంట్రీస్. చూడండి ఇక్కడ, అంటే ఇప్పుడున్న ప్రెజెంట్ డే మెడిటేరియన్ కంట్రీస్ ఉన్నాయి కదా, వాటన్నిటినీ రూల్ చేసిందట అప్పట్లో. అది ఇప్పుడున్న ప్లేస్ ఉంది కదా, అప్పట్లో ఆ ల్యాండ్ అనమాట. కాబట్టి సో హ్యూజ్ చంక్ ఆఫ్ ల్యాండ్ అంటాం కదా, హ్యూజ్ ల్యాండ్ అంటాం కదా, హ్యూజ్ చంక్ ఆఫ్ ల్యాండ్ అంటాం, ఓకేనా. అది కలెక్టివ్ నౌన్ లాగా, రైట్. ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. తర్వాత కంట్రీస్, నెక్స్ట్ చూడండి థర్డ్ బ్లాంక్, హ్యూజ్ చంక్ ఆఫ్ ల్యాండ్ అండ్ ఆల్ ద ప్రెజెంట్ డే మెడిటేరియన్ కంట్రీస్ డాష్ పార్ట్ ఆఫ్ యాన్షియంట్ రోమ్. చూడండి ఇక్కడ, ఆల్ ద ప్రెజెంట్ డే మెడిటేరియన్ కంట్రీస్ డాష్ పార్ట్ ఆఫ్ యాన్షియంట్ రోమ్. ఇవన్నీ యాన్షియంట్ రోమ్ యొక్క అప్పట్లో పార్ట్స్ అట. మరి అప్పుడు ఆర్ అనేది వస్తుందమ్మ రాదు, హ్యావ్ అనేది వస్తుందా? ఎందుకంటే పాస్ట్ మాట్లాడుతుండే ఇక్కడ. యాన్షియంట్ రోమ్ యొక్క అప్పట్లో యాన్షియంట్ రోమ్ యొక్క పార్ట్స్ అనమాట. కాబట్టి మనకు ఆరు హ్యావ్ ప్రెజెంట్ కాబట్టి అది తీసేసినాం. చూడండి టెన్స్ బేస్ చూడండి ఇక్కడ, కొంచెం టెన్స్ అర్థం చేసుకోండి. ఇక్కడ మీరు సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు ఇక్కడ, ఓకేనా. ఇవన్నీ సో మెడిటేరియన్ కంట్రీస్ డాష్ పార్ట్ ఆఫ్ యాన్షియంట్ రోమ్, అప్పట్లో యాన్షియంట్ రోమ్ యొక్క పార్ట్స్ అనమాట. కాబట్టి మనకు అప్పుడు హ్యాడ్ ఉంది, నెక్స్ట్ మనకు వర్ ఉందమ్మా. మనకు అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి? ఆన్సర్ వస్తుందంటే వర్. ఇక్కడ పార్ట్స్ అని పార్టే, ఓకేనా. మనకు ఆన్సర్ వస్తుందంటే హ్యాడ్ కాదు, ఏమొస్తుంది చెప్పండి? వర్. ఇక్కడ హ్యాడ్ అంటే అక్కడ ఆబ్జెక్ట్ రావాలి, దేవర్ పార్ట్స్ అంటాం కదా అలా, ఓకే. దేవర్ పార్ట్ ఆఫ్ యాన్షియంట్ రోమ్ అంటాం. కలిగి ఉండడం కాదు, అవి పార్ట్స్ అని చెప్తున్నాం అంతే. హ్యాడ్ అంటే ఎప్పుడు యూజ్ చేసుకోవాలి? కలిగి ఉండడం. ఐ హ్యాడ్ ఏ కార్, ఓకేనా. జస్ట్ అది పార్ట్స్ అని చెప్తుంది కాబట్టి ఆప్షన్ డి, స్టేట్ ఆఫ్ బీయింగ్ అనమాట. ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ చూడండి ఇక్కడ తర్వాత, ఎర్లీ రోమ్ వాజ్ డాష్ బై కింగ్స్. రోమ్ అంటే తెలుసు కదా, రోమ్ ఇటలీ, ఓకేనా. ఎర్లీ రోమ్ వాజ్ డాష్ బై కింగ్స్. కింగ్స్ ద్వారా మరి ఇప్పుడు కండక్టా, గవర్నడా, కంట్రోలరా, రెగ్యులేటెడా? చూడండి, కింగ్స్ అనే వాళ్ళు ఏం చేస్తారమ్మా? గవర్న్ చేస్తారు దాన్ని. రెగ్యులేటెడ్ అంటామా? మీనింగ్ సేమే, కానీ ఇక్కడ కింగ్స్ అనే వాళ్ళు దాన్ని పరిపాలించారు అని, దాన్ని మనం గవర్న్ అంటూ ఉంటాం, ఓకేనా. గవర్న్ చేశారు అంటాం, ఓకేనా. గవర్నడ్ అంటాం, రైట్. తర్వాత బట్ లాటర్ ద పీపుల్ టుక్ ద కంట్రోల్ ఓవర్ దేర్ ఓన్ సిటీ. చూడండి తర్వాత ఏమైందంటే పీపుల్ అనేవాళ్ళు వాళ్ళ కంట్రోల్ తీసుకున్నారనమాట, వాళ్ళ చేతిలో కంట్రోల్ తీసుకున్నారు. దాన్ని మనం కంట్రోల్ అంటాం. అంటే వాళ్ళు గవర్న్, కింగ్స్ అనేవాళ్ళు గవర్న్ చేస్తారు, పీపుల్ అనే వాళ్ళ కంటే కంట్రోల్ వాళ్ళకు దాని మీద కంట్రోల్ వాళ్ళు తీసుకున్నారు అని, ఓకేనా. కంట్రోల్ ఓవర్ దేర్ ఓన్ సిటీ అండ్ రూల్డ్ డాష్ అండ్ రూల్డ్ యువర్ సెల్ఫా, దెమ్ సెల్సా, హిమ్ సెల్ఫా, అవర్ సెల్సా. చూడండి ఇక్కడ, అండ్ ద పీపుల్, దా పీపుల్ అంటే ఏంటమ్మా? వాళ్ళు. మరి ఇప్పుడు మనకు వాళ్ళకు వాళ్ళే రూల్ చేసుకున్నారు, వాళ్ళని వాళ్ళే రూల్ చేసుకున్నారండి. కంట్రోల్ తీసుకొని వాళ్ళు కంట్రోల్ తీసుకొని వాళ్ళని వాళ్ళే రూల్ చేసుకున్నారు అని. మరి వాళ్ళని వాళ్ళే రూల్ చేసుకున్నారంటే సబ్జెక్టు ఆబ్జెక్టు సేమ్ పర్సన్ వచ్చినప్పుడు మనం ఏం చేసుకోవాలి చెప్పండి? అక్కడ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ యూజ్ చేసుకోవాలి. కాబట్టి మనకు ద పీపుల్ అంటే యువర్ సెల్ఫ్ వస్తుందా రాదు, ద పీపుల్ అంటే హిమ్ సెల్ఫ్ వస్తుందా రాదు, ద పీపుల్ అవర్ సెల్స్ అంటామా? అవర్ సెల్స్ అంటే మళ్ళీ మనం వస్తాం అక్కడ, మనమైతే లేం కదా అక్కడ. ఆన్సర్ వస్తుంది చెప్పండి? దెమ్ సెల్స్. ఆన్సర్ ఏమొస్తుంది అక్కడ? దెమ్సెల్స్ అంటూ ఉంటాం, ఓకేనా. ఈ వర్డ్స్ మీకు తెలుసు కదమ్మా. చూడండి మనకు ఐకి ఏమొస్తుంది చెప్పండి? మై సెల్ఫ్ వస్తుంది. వీకి ఏమొస్తుంది? అవర్ సెల్స్. సెల్ఫ్ అనేదేమో సింగులర్కి, సెల్ఫ్స్ అనేదేమో ప్లూరల్కి, ఓకేనా. సెల్ఫ్ సింగులర్కి, సెల్ఫ్స్ అనేది ప్లూరల్. యు అన్నాం అనుకోండి, యు అన్న సింగులర్ ఉంటుంది, ప్లూరల్ ఉంటుంది కదా, యువర్ సెల్ఫ్ అంటాం. ఇంకోటేమో యువర్ సెల్స్ అంటాం. యు అంటే సింగులర్, ప్లూరల్ ఉంటాయి కాబట్టి. హీకేమంటామమ్మా? హిమ్ సెల్ఫ్ అంటాం, సింగులర్ కాబట్టి. హర్కే షీకేమంటాం చెప్పండి? హర్ సెల్ఫ్ అంటాం.
ఇట్కి ఏమంటాం? సింగులరే కదా, ఇట్ సెల్ఫ్ అంటాం. అదే దేకి ఏమంటాం చెప్పండి? దెమ్ సెల్స్. సెల్ఫ్ ఉండదు. దే అంటే ప్లూరల్ కదా. సింగులర్ వాటికేమో సెల్ఫ్ యూజ్ చేసుకోవాలి, ప్లూరల్ వాటికేమో సెల్ఫ్ యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అసలు వీటిని ఏమంటామంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటాం. ఏమంటాం మీకు చెప్పండి? రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఎప్పుడు వస్తాయో తెలుసా మనకు? ఎప్పుడైతే మనకు సబ్జెక్టు ఆబ్జెక్టు సేమ్ పర్సన్ యాక్ట్ చేస్తాడో అప్పుడు మనం యూజ్ చేసుకోవాలంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ యూజ్ చేసుకోవాలి. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఇద్దరు వాళ్ళే అనమాట. అప్పుడు ఆబ్జెక్టివ్ కేసులో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ యూజ్ చేసుకోవాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నన్ను నేనే చంపుకున్నాను అనుకోండి, ఐ కిల్డ్ మీ అంటామా? లేదు, ఐ కిల్డ్ మై సెల్ఫ్. నన్ను నేను చంపుకున్నా. చంపింది ఎవరు? నేనే. చంపబడింది కూడా ఎవరు? నేనే. కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ సేమ్ పర్సనే కదా. సో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ సేమ్ పర్సన్లా యాక్ట్ చేస్తున్నప్పుడు ఇన్ ద ఆబ్జెక్టివ్ కేస్ వీ హ్యావ్ టు యూస్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. జాగ్రత్తగా చూసుకోండి ఇది. ఓకేనా? అది క్లియర్ కదమ్మా? ఆన్సర్ వస్తుంది ఇప్పుడు మనకు. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఇది అయిపోయింది కదా క్లోజ్ టెస్ట్. రైట్, నెక్స్ట్ చూడండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ప్రతిది మనకి ఏంటంటే కాన్సెప్ట్, ఏదో ఒక కాన్సెప్ట్ నేర్పుతూ ఉంటుంది అనమాట. ఒక దగ్గర ఒక కాన్సెప్ట్, ఒక దగ్గర ఒక కాన్సెప్ట్, ఇట్లా మెల్లమెల్ల వస్తూనే ఉంటాయి మనకు. రైట్? అది బాస్కెట్బాల్ ఈజ్ ఏ గేమ్ ప్లేడ్ బిట్వీన్ 2 టీమ్స్ ఆఫ్ 5 ప్లేయర్స్ డాష్. 2 టీమ్స్ అట బాస్కెట్బాల్. ఓకేనా? ఆఫ్ 5 ప్లేయర్స్ డాష్. 5 ప్లేయర్స్, 2 టీమ్స్ ఉంటాయట. ఆఫ్ 5 ప్లేయర్స్, ఒక్కొక్క టీంలో 5 ప్లేయర్స్ అని అంటే కదా. ఆ 5 ప్లేయర్స్ ఈచ్ అంటాం. ఎనీ అంటామా? లేదు. ఇండివిజువల్ అంటామా? లేదు. వేరియస్ అంటామా? లేదు. అంటే ఈచ్ టీంలో 5 ప్లేయర్స్ ఉంటారు అని. 5 ప్లేయర్స్ ఈచ్. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఎంత సింపుల్ క్వశ్చన్ చూడండి. క్లోజ్ టెస్ట్ అంటే మీరు 4 ఆప్షన్ చూసినప్పుడు ఒక ఆప్షన్ ఎట్లా చూసుకోండి క్లియర్గా. ఓకేనా? నెక్స్ట్ వన్. అని రెక్టాంగులర్ కోర్ట్ యూజువల్లీ ఇండోర్స్లో ఆడతారట. ఈచ్ టీమ్ ట్రైస్ డాష్ స్కోర్. చూడండి ఇక్కడ ట్రై ఇన్ ఆన్ ఎట్ అట. చూడండి ఇక్కడ జనరల్గా ఇక్కడ మనకి ఏందమ్మా? స్కోర్ అనేది మనకి V1 కదమ్మా. V1 కాబట్టి మనకి జనరల్గా 2 పక్కన V1 వస్తుంది. ఆన్, ఇన్, ఎట్ అంటే మనకి అది V4 వస్తుంది. ఆన్ స్కోరింగ్, ఇన్ స్కోరింగ్ అంటూ ఉంటాం, ఎట్ స్కోరింగ్ అంటాం. వాటి తర్వాత మనకు V4 అనేది రావాలి. కానీ 2 పక్కన మనకి V1 రావచ్చు కదా. ఈచ్ టీమ్ ట్రైస్ టు స్కోర్ చేయడానికి ట్రై చేస్తుంది అని. కాబట్టి సింపుల్గా ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. మిగతాయి పెడితే ఏమవుతుందంటే V4 ఉండాలి అక్కడ. ఇక్కడ V1 ఉంది అక్కడ ఆల్రెడీ మనకి ఫిక్స్ అయ్యి. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ చూడండి ఇక్కడ. బై టాసింగ్ ద బాల్ త్రూ ద అపోనెంట్స్ గోల్. అపోనెంట్ అంటే ఏంటో ఎనిమీ. వర్డ్ తెలుసు కదా మీకు, ఫోయ్. ఫోయ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? ఎనిమీ అంటూ ఉంటాం. రాసుకోండి అక్కడ, ఎనిమీ అపోనెంట్ అంటాం. గోల్ అండ్ ఎలివేటెడ్ హారిజాంటల్ హూప్ అండ్ నెట్ కాల్డ్ ఏ. చూడండి దాన్ని ఏమంటాం చెప్పండి? ఆ నెట్ని ఏమంటాం మనం? బాస్కెట్ అంటాం కదా. ఆప్షన్ 2 బాస్కెట్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? ఇక్కడ పైన ఉన్న నెట్ ఉంటుంది కదా, నెట్ గట్టి ఇట్లా ఉంటుంది కదమ్మా బాస్కెట్ బాల్ వేసేది. దాన్ని ఏమంటాం మనం? బాస్కెట్ అంటాం. దాంట్లో బాల్ వేయాలి కాబట్టి దాన్ని ఏమంటాం? బాస్కెట్ అంటూ ఉంటుంది. సింపుల్ క్వశ్చన్. విన్ అంటాం, అదేం లేదు. క్రేట్ అంటే ఏంటమ్మా? బాక్స్. వుడెన్ బాక్స్ ఏమంటాం మనం? క్రేట్ అంటాం. ఇది మనకు కాదు. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 4th క్వశ్చన్ అండి ఇక్కడ. ద ఓన్లీ మేజర్ స్పోర్ట్ స్ట్రిక్ట్లీ ఆఫ్ US ఆరిజిన్ బాస్కెట్బాల్ డాష్ బై జేమ్స్ నైస్మిత్. చూడండి, బాస్కెట్బాల్ వాస్ డాష్ బై. ఇక్కడ అది కనిపెట్టిర్రు అని. ఇప్పుడు జనరల్ చూడండి ఇక్కడ వాన్స్. ఎప్పుడైనా సరే చాలా ఇంపార్టెంట్ అమ్మ ఇది మీకు. వాస్ తర్వాత వర్ తర్వాత, ఓకేనా, ఈజ్, యామ్, ఆర్. వీటి తర్వాత జాగ్రత్తగా వినండి. ఇది యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ కాన్సెప్ట్ ఇక్కడ క్లియర్గా చెప్తాను. వీటి తర్వాత మనకు V4 వస్తుంది, V3 వస్తుంది. V4 ఎప్పుడు వస్తుందంటే యాక్టివ్ వాయిస్లో. V3 ఎప్పుడు వస్తుందంటే ప్యాసివ్ వాయిస్లో. చెప్తూనే ఉన్నాను చాలా స్ట్రక్చర్లు. ఓకేనా? యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్ అంటే బీ ఫార్మ్ ప్లస్ V3. యాక్టివ్ వాయిస్ అంటే బీ ఫార్మ్ ప్లస్ V3 లేకపోతే యాక్టివ్ వాయిస్ అంటాం. అయితే ఇప్పుడు యామేజర్ తర్వాత V4 రావచ్చు. ఎప్పుడంటే యాక్టివ్ వాయిస్లో V4 వస్తుంది, ప్యాసివ్ వాయిస్లో V3 వస్తుంది. మరి యాక్టివ్ ప్యాసివ్ ఎట్లా కనిపెట్టాలి మనం అంటే, చూడండి ఇక్కడ సెంటెన్స్ అనేది సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతే దాన్ని యాక్టివ్ వాయిస్ అంటాం. సెంటెన్స్ అనేది ఆబ్జెక్ట్తో స్టార్ట్ అవుతే దాన్ని ప్యాసివ్ వాయిస్ అంటాం. ఓకేనా? ఇది ఫస్ట్ పాయింట్ ఇది. ఓకేనా? అయితే మనకు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఎట్లా తెలుసుకుంటామంటే యాక్షన్ వర్బు చూడండి. వర్బు ఎవరైతే చేస్తారో వాళ్ళు సబ్జెక్టు. వర్బు దేని మీద యాక్షన్ అనేది దేని మీద చేయబడుతుందో అని మనం ఆబ్జెక్ట్ అంటాం. ఓకేనా? సబ్జెక్ట్ అంటే యాక్షన్ చేసేవాళ్ళు, ఆబ్జెక్ట్ అంటే యాక్షన్ రిసీవ్ చేసుకునే వాళ్ళు. మరి సెంటెన్స్ అనేది సబ్జెక్ట్తో స్టార్ట్ అయిందా ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయిందా చూడండి. సెంటెన్స్ అనేది సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది అనుకోండి, యాక్టివ్ వాయిస్లో ఉండాలి. అదే సెంటెన్స్ అనేది ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయింది అనుకోండి అమ్మ, ప్యాసివ్ వాయిస్లో ఉండాలి అంతే. ఓకేనా? అంటే ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయితే మనకు బీ ఫార్మ్ ప్లస్ V3 ఫార్మేట్లో ఉండాలి.
రైట్. మన క్వశ్చన్ చూద్దాం. బాస్కెట్ బాల్ వాజ్ డాష్. ఇక్కడ ఇన్వెంట్ అనే వెర్బ్ ఉంది. మనకి ఎట్లా ఇన్వెంట్స్ రాదు, ఇన్వెంట్ రాదు. V1 రావు కాబట్టి తీసేయండి. ఇన్వెంటెడ్, ఇన్వెంటెడ్ 2 ఉన్నాయి. ఇక్కడే అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ బై ఉంది కాబట్టి మనకి ప్యాసివ్ వాయిస్ అన్నట్టే. లేకుంటే బాస్కెట్ బాల్ కనుగొంటారా? బాస్కెట్ బాల్ కనుగొనబడ్డదా? బాస్కెట్ బాలే కనుగొంటదా? బాస్కెట్ బాల్ కనుగొనబడుతుంది. అంటే బాస్కెట్ బాల్ యాక్షన్ చేస్తుందా? లేదు. బాస్కెట్ బాల్ మీద యాక్షన్ జరిగింది. ఇన్వెన్షన్ యాక్షన్ బాస్కెట్ బాల్ మీద జరిగింది. చేసింది ఎవరు అక్కడ? జేమ్స్ కనుగొన్నాడు. సో లాస్ట్లో సబ్జెక్ట్ ఉంది, స్టార్టింగ్లో ఆబ్జెక్ట్ ఉంది కదా. సో సెంటెన్స్ ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయింది కాబట్టి యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా? ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్ కాబట్టి యామ్ ఈజ్ ఆర్ వర్డ్ తర్వాత మనకి ఏం రావాలి? V3 రావాలి. ప్యాసివ్ వాయిస్ కాబట్టి బీ ఫామ్ ప్లస్ V3 రావాలి. V3 అంటే మనకి ఏంటమ్మా? ఇన్వెంటెడ్. ఆప్షన్ 4 ఈజ్ ద రాంగ్ ఆన్సర్. ఇంత క్లియర్గా చూసుకోండి అంతే. సో సబ్జెక్ట్తో స్టార్ట్ అయితే యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ రాసుకుంటూ వెళ్ళండి. అదే ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయితే ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ రాసుకుంటూ వెళ్ళండి అంతే. ఓకేనా? మనకప్పుడు సో ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. తర్వాత బై జేమ్స్ నైస్మిత్ డాష్ ఆర్ అబౌట్ డిసెంబర్ అట. డేట్ గురించి మాట్లాడుతున్నాయి కదమ్మా. ఏమంటాం చెప్పండి? ఆన్ అంటే చెప్పండి. ఆన్ అంటే ఉంటాం. చాలా సింపుల్ ఇది మీకు. ఓకేనా? డేట్స్ చూడండి. ఇక్కడ మనం ఎప్పుడైనా సరే ఆన్ ఇంకా డిఫరెన్స్ రాస్తుంది చూడండి. ఆన్ ఎట్ ఇలా ఉంటాయమ్మా. ఇన్ని కూడా ఉంటాయి. ఆన్ అనేది ఎక్కడ వస్తుందంటే బిఫోర్ డేస్ ఆఫ్ ఏ వీక్ అండ్ డేట్స్ ఆఫ్ మంత్. సండే, మండే, ట్యూస్డే, ఆన్ సండే, ఆన్ మండే, ఆన్ ట్యూస్డే అంటాం. అలా ఆన్ నెక్స్ట్ ట్యూస్డే అనకూడదమ్మా. ఎందుకంటే నెక్స్ట్ అనేది వచ్చినప్పుడు మళ్ళీ ఆన్ అసలు యూజ్ చేయకూడదు. షీ విల్ కమ్ ఆన్ నెక్స్ట్ మండే అనకూడదు. షీ విల్ కమ్ నెక్స్ట్ మండే ఉంటే నెక్స్ట్ అన్నారు ఆన్ అని ఉండాలి. లేకపోతే మనం 2 అయితే అస్సలు ఉండొద్దు. షీ విల్ కమ్ నెక్స్ట్ మండే, లేకపోతే షీ విల్ కమ్ ఆన్ మండే. సెకండ్ షీ విల్ కమ్ ఆన్ నెక్స్ట్ మండే అస్సలు ఉండకూడదు. ఆన్ వస్తే మళ్ళీ నెక్స్ట్ రావద్దు. 2 అయితే పక్క పక్కన ఉండొద్దు. ఓకేనా? ఆన్ అనేది డేస్ ఆఫ్ ఏ వీక్ అండ్ డేట్స్ ఆఫ్ మంత్. ఆన్ 18th January. ఓకేనా? నెక్స్ట్ మనకి అక్కడ సో ఆన్ February 14. ఓకేనా? ఆన్ చిల్డ్రన్స్ డే, ఆన్ ఇండిపెండెన్స్ డే. ఓకేనా? ఇలా మనం యూజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. రైట్. ఎట్లనేది ఏంటంటే ఎగ్జాక్ట్ పాయింట్ ఆఫ్ టైంకి. ఓకేనా? ఎట్ 5 o'clock, ఎట్ 3 o'clock, ఎట్ 4 o'clock, ఎట్ నోన్, ఎట్ డాన్. డాన్ అంటే ఏంటి? ఎర్లీ సన్ రైజ్ అంటాం. DAWN. ఎట్ డాన్, ఎట్ నోన్. ఓకేనా? ఎట్ నైట్ అంటూ ఉంటాం. ఏంటంటే ఇది పాయింట్ ఆఫ్ టైం, పీరియడ్ ఆఫ్ టైంకి వస్తూ ఉంటుంది. ఇన్ 5 months, ఇన్ 6 months, ఇన్ 7 months, ఇన్ 2 hours, ఇన్ 3 hours, ఇన్ 2016, ఇన్ 2017, ఇన్ జూలై, ఇన్ సమ్మర్, ఇన్ వింటర్. ఓకేనా? ఇన్ ద ఈవినింగ్. ఇలా ఇది మనకి ఏంటంటే ఇన్ ఆన్ ఎట్ కంటూ ఉంటాం. క్లియర్ కదమ్మా? క్లోజ్ చేసి ఓకే కదా? రైట్. నెక్స్ట్ క్లోజ్ చేసి వెళ్దాం. చూడండి ఇక్కడ క్రూడ్ మినరల్ ఆయిల్ కమ్స్ అవుట్ ఆఫ్ ద ఎర్త్ యాజ్ ఏ థిక్ బ్రౌన్ ఆర్ బ్లాక్ లిక్విడ్ విత్ స్ట్రాంగ్. చూడండి ఇక్కడ మినరల్ ఆయిల్ అట. థిక్ చూడండి ఇక్కడ బ్రౌన్ ఆర్ బ్లాక్ లిక్విడ్ విత్ స్ట్రాంగ్. ఔరా అంటే ఏంటమ్మా? ఎయిర్, అట్మాస్ఫియర్ అని. విత్ స్ట్రాంగ్ ఎయిర్ అంటామా? లేదు. విత్ స్ట్రాంగ్ బాడీ అంటామా? లేదు. ఏమంటే చెప్పండి? విత్ స్ట్రాంగ్ స్మెల్, బాగా ఘాటైన స్మెల్ అనమాట. పంజెంట్ స్మెల్ అంటే తిక్కలు ఉంటుంది, స్ట్రాంగ్ స్మెల్ తోటి వస్తుంది అని. తర్వాత చూడండి ఎట్లా పోతున్నాయి ఆప్షన్స్. ఇట్ ఈస్ అ డాష్ మిక్చర్ ఆఫ్ మెనీ సబ్స్టాన్సెస్. చాలా సబ్స్టాన్స్ యొక్క మిక్చర్ అంటది. ఇట్ ఈస్ ఎ సింపుల్ మిక్చర్ అంటామా? దాన్ని ఇంకా చాలా సబ్స్టాన్స్ కలిస్తే లేదు. మనకు యూజువల్ అంటామా? లేదు. అంటే చెప్పండి? ఇట్స్ ఏ కాంప్లెక్స్ మిక్చర్, డిఫికల్ట్ మిక్చర్, కాంప్లెక్స్ మిక్చర్ అంటూ ఉంటాం. అన్ని కలిసిపోయిందండి వాటి కాంప్లెక్స్ అయిపోయింది అని. ఓకేనా? బట్ ఇట్ ఈస్ ఏ కాంప్లెక్స్ మిక్చర్ ఆఫ్ మెనీ సబ్స్టాన్సెస్. నెక్స్ట్ వన్ ఈచ్ విత్ ఇట్స్ ఓన్ డాష్ క్వాలిటీస్. ఓన్ అంటే ఏంటమ్మా? ఎవరికి వాళ్ళే కదా, కాబట్టి దాన్ని ఏమంటాం? ఓన్ ఇండివిజువల్ క్వాలిటీస్ అంటాం. కానీ ఓన్ రిలేషనల్ అంటామా? లేదు. రేషనల్ అంటామా? లేదు. ఇన్సపరబుల్ అంటామా? లేదు. ఇన్సపరబుల్ అంటే ఏంటమ్మా? దట్ కెనాట్ బి సపరేటెడ్. ఓకేనా? అది దట్ కెనాట్ బి సపరేట్. ఇక మీకు రాస్తాను చూడండి. మీకు సాటియబుల్ అంటే తెలుసు కదమ్మా? సాటియబుల్, ఇన్సాటియబుల్ అంటాం. సాటియబుల్ అంటే ఏంటంటే దట్ కెన్ బి సాటిస్ఫైడ్. సాటిస్ఫై చేసే విధంగా ఉంటుందని సాటియబుల్ అంటాం. ఇన్సాటియబుల్ అంటే ఏంటమ్మా? దట్ కెనాట్ బి సాటిస్ఫైడ్. ఇన్సాటియబుల్ అంటే మీనింగ్ ఏంటమ్మా? దట్ కెనాట్ బి సాటిస్ఫైడ్ అంటాం. రెండింటి మీనింగ్స్ రాసుకోండి. సాటియబుల్ అంటే దట్ కెన్ బి సాటిస్ఫైడ్, ఇన్సాటియబుల్ అంటే దట్ కెనాట్ బి సాటిస్ఫైడ్ అంటాం. ఓకేనా? అది రైట్. మీకు అక్కడ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ రాస్తాం చూడమ్మా. అది మనకి ఏంటంటే క్యాలోస్. క్యాలోస్ పీపుల్ అంటే ఎవరమ్మా? క్యాలోస్ పీపుల్ అంటాం. క్యాలోస్ అంటే ఎవరో తెలుసా? క్రూయల్, చాలా బ్రూటల్గా అనమాట. బ్రూటల్గా ఉంటే ఏమంటామంటే క్యాలోస్ అంటూ ఉంటాం. క్రూయల్గా, బ్రూటల్గా ఉండడం వాళ్ళని మనం ఏమంటాం? వైల్డ్ అంటాం. ఓకేనా? వైల్డ్గా, వాయిలెంట్గా, బ్రూటల్గా, క్రూయల్గా ఉంటే ఏమంటాం? క్యాలోస్. ఆ వర్డ్స్ అల్లందరూ రాసుకోండి. ఓకేనా? క్యాలోస్ అంటూ ఉంటాం. క్లియర్ అమ్మా? రేషనల్ అంటే ఏంటమ్మా? లాజికల్, రీజనబుల్ అంటాం. లాజికల్, రీజనబుల్, కోహరెంట్ అని కూడా అంటాం. కోహరెంట్ అంటే ఏంటమ్మా? లాజికల్.
కోహెరెంట్ అంటే ఏం చెప్పండి? లాజికల్, రేషనల్ అంటూ ఉంటాం. ఓకేనా? నెక్స్ట్ తర్వాత క్వాలిటీస్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ కాంబినేషన్స్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ కార్బన్ ఇన్ వారియింగ్ డాష్. చూడండి చాలా ఏముంటాయంటే కాంబినేషన్ హైడ్రోజన్, కార్బన్ కాంబినేషన్ ఉంటాయట. కానీ ఇన్ వారియింగ్ డాష్, ఇన్ వారియింగ్ క్వాలిటీసా, కాంబినేషన్సా, ప్రపోర్షన్సా, లేకపోతే మనకి ఇక్కడ ఇన్హిబిట్స్ ఏమొస్తుంది చెప్పండి మనకు? ఇన్ వారియింగ్ ప్రపోర్షన్స్ అనమాట. అంటే ప్రపోర్షన్ అనమాట. ఇది ఇంత క్వాంటిటీ, అది ఇంత క్వాంటిటీ చేంజ్ అవుతుంది అంతే. ప్రపోర్షన్‌లో చేంజ్ ఉంటుంది గానీ, అంతేగాని అక్కడ మనకు హైడ్రోజన్, కార్బన్ తోటి కలిసి ఉంటుంది. కానీ ప్రపోర్షన్స్‌లో చేంజ్ ఉంటుంది అని. ఓకే. అంతే ఇదెంత వస్తుందో అదంత ప్రపోర్షన్ అనమాట. ఓకేనా? ఇప్పుడు మనకు ఆప్షన్ సి ఈస్ ద ఆన్సర్. క్వాలిటీస్ చేంజ్ అంటామా లేదు? ఇన్హిబిట్ చేయడం అంటే ఏంటమ్మా? సెపరేట్ చేయడం. ఇన్హిబిట్ చేయడం అంటే ఏంటి? సెపరేట్ చేయడం అంటాం. సప్రెస్. ఎగ్జిబిట్ చేయడం అంటే బయటికి చూపియడం. ఎక్స్ ఇన్. నెక్స్ట్ వన్. థర్డ్ చూడండి ఇక్కడ. వారింగ్ ప్రపోర్షన్స్ సచ్ యాస్ కార్బన్ హైడ్రోకార్బన్స్ ఆర్ ఆల్సో ఫౌండ్ ఇన్ అదర్ డాష్. ఓకేనా? అదర్ రిలేషన్స్ అంటామా లేదు? అదర్ థింగ్స్ అంటామా లేదు? అదర్ వెరైటీస్ అంటామా ఏమంటాం? అదర్ ఫార్మ్స్. వేరే ఫార్మ్స్‌లో కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. అదేంది? బైటుమిన్. ఓకేనా? సో, ఆస్ఫాల్ట్ అండ్ నేచురల్ గ్యాస్. ఓకేనా? ఈ ఫార్మ్స్‌లో కూడా అది కనిపిస్తుంది అని. హైడ్రోకార్బన్స్ అనేవి ఇందులో కూడా కనిపిస్తాయి అని. అదర్ ఫార్మ్స్ అంటాం. బట్ ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్. ఎంత సింపుల్ క్లోజ్ టెస్ట్ చూడండి ఇక్కడ. నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ. ఏ మార్కెట్ ఈజ్ ఏ ప్లే ఈజ్ ఆల్వేస్ ఏ బజ్ విత్ యాక్టివిటీ. అంటే చాలా రష్‌గా ఉంటుందని. ఎప్పుడేదో ఇప్పుడు మార్కెట్ పోతే ఏదో గోల 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 సౌండ్ సౌండ్ ఉంటది కదమ్మా! అనే బజ్ విత్ యాక్టివిటీ అంటాం. ఇట్ ఈస్ ఎస్పెషల్లీ డాష్ ఏ విజిట్. చూడండి ఇక్కడ ఒకసారి మెల్లగా చూడండి. ఇట్ ఈస్ ఎస్పెషల్లీ డాష్ ఏ విజిట్ అట ఇన్ ద ఈవినింగ్స్. ఈవినింగ్ టైమ్‌లో అది విజిట్ ఎలాంటి విజిట్ అమ్మా? అసెట్ విజిటా? వాల్యూ విజిటా? ఓకేనా? వర్త్ విజిటా? క్రెడిట్ విజిటా? ఇట్ ఈస్ ఎస్పెషల్లీ క్రెడిట్ ఏ విజిట్ అంటామా లేదు? జనరల్‌గా మీరు వాల్యూ అంటామా లేదు? అసెట్ అంటామా లేదు? ఏమంటామంటే వర్త్ ఏ విజిట్ అనమాట. వర్త్. కానీ ఈవినింగ్స్ వెళ్ళడం అదొక వర్త్ అనమాట. ఏదో ఒకటి తీసుకొచ్చుకుంటాం కాబట్టి. దాన్ని ఏమంటామంటే వర్త్ ఏ విజిట్ అంటాం. ఓకేనా? అయినా ఈ వర్డ్స్ తర్వాత మనం జనరల్‌గా వీటికంటే ముందు రావచ్చు ఆర్టికల్ మన తర్వాత తీసుకురాలేం మనం. ఓకేనా? క్రెడిట్ ఏ విజిట్ అంటామా? ఓకేనా? వాల్యూ ఏ విజిట్ అంటామా లేదు. ఓకేనా? అసెట్ ఏ విజిట్ అంటామా లేదు. ఏమంటామంటే వర్త్ ఏ విజిట్ అంటాం. నెక్స్ట్ వన్. ఏ డాష్ రేంజ్ ఆఫ్ ఐటమ్స్ ఆర్ ఆన్ డిస్‌ప్లే. ఓకేనా? సో, చాలా ఐటెమ్స్ డిస్‌ప్లే చేస్తారు కాబట్టి ఏ టాల్ అంటామా దాన్ని? షార్ట్ అంటామా లేదు. నారో అంటామా లేదు. ఏమంటాం చెప్పండి? వైడ్ రేంజ్ అంటాం. నారో అంటే ఏంటమ్మా? స్మాల్ అంటూ ఉంటాం. అది మనకు ఆన్సర్ కాదు. వైడ్ రేంజ్ ఆఫ్ ఐటమ్స్ ఆర్ ఆన్ డిస్‌ప్లే అని. రైట్. నెక్స్ట్ వన్. డాష్ అండ్ గెట్టింగ్ ఏ సాటిస్ఫాక్టరీ. చూడండి ఇక్కడ. సాటిస్ఫాక్టరీ డాష్ గివ్ ద నెసెసరీ సెన్స్ ఆఫ్ డాష్ టు ద బోర్డ్ హౌస్ వైఫ్ అండ్ బ్రింగ్ ఏ స్మైల్ టు హర్ ఫేస్ అనమాట. చూడండి ఇక్కడ. డాష్ అండ్ గెట్టింగ్ ఏ సాటిస్ఫాక్టరీ. ఫైటింగ్, బార్గెయినింగ్, డిబేటింగ్, స్నాచింగ్. ఏం చేస్తారు చెప్పండి మీరు మార్కెట్‌లో? ఏం చేస్తారు ఇక్కడ? మార్కెట్‌లో ఏం చేస్తాం మనం? బార్గెయిన్ చేస్తాం. ఫైట్ చేస్తామా? వాళ్ళతో డిబేట్ చేస్తామా? లేదు. ఏం చేస్తాం చెప్పండి అక్కడ మనము? బార్గెయిన్ చేసుకుంటూ వెళ్తాం. ఓకేనా? సో, బార్గెయినింగ్ ఇక్కడ మీనింగ్ అర్థం చేసుకోండి. అండ్ గెట్టింగ్ ఏ సాటిస్ఫాక్టరీ ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ? గెట్టింగ్ ఏ సాటిస్ఫాక్టరీ కేసా? ప్యాక్టా? డీలా? కాంట్రాక్టా? డీల్. కాంట్రాక్ట్ అంటామా దాన్ని? లేదు. ప్యాక్ట్ అంటామా? లేదు. కేస్ అంటామా? లేదు. ఓకేనా? డీల్ అంటే అంటే బార్గెయిన్ చేసిన తర్వాత ఒక సాటిస్ఫాక్టరీ డీల్ వస్తుంది కదా! ఒక డీల్ దగ్గరికి వస్తాం కదా మనం. దాన్ని గివ్ ద నెసెసరీ సెన్స్ ఆఫ్ డాష్. ఇప్పుడు హౌస్ వైఫ్ అంటే వుమెనే కదమ్మా! వాళ్ళు మార్కెట్‌కెళ్ళినప్పుడు బార్గెయిన్ చేస్తారు. బార్గెయిన్ చేసినప్పుడు వచ్చే డీల్ ఉంటుంది కదా! తక్కువ డీల్ వస్తే వాళ్ళకేమో అదో సాటిస్ఫాక్షన్ వస్తది. ఎలాంటి సాటిస్ఫాక్షన్ దేనికోసం అంటే నెసెసరీ సెన్స్ ఆఫ్ డాష్. సెన్స్ ఆఫ్ ఎక్సర్షన్. ఎక్సర్షన్ అంటే ఏంటమ్మా? స్ట్రెయిన్, స్ట్రెస్, ఎఫర్ట్స్, స్ట్రగుల్ అంటూ ఉంటాం. అది మనకు ఆన్సర్ కాదు. ఎలాంటి ఫీలింగ్ వస్తది చెప్పండి? ఎలాంటి సాటిస్ఫాక్షన్ వస్తుంది వాళ్ళకు? ఇంప్రూవ్‌మెంటా? క్రియేషనా? అచీవ్‌మెంటా? అచీవ్‌మెంట్ అనమాట. ఏదో సాధించడం అని చెప్పేసి మంచి సాటిస్ఫాక్షన్ వాళ్ళకొస్తది. ఓకేనా? కాబట్టి మనకు అచీవ్‌మెంట్ అంటూ ఓకేనా? అది. నెక్స్ట్ వన్. ఇది మనకు ఏంటంటే ఫిఫ్త్ బ్లాంక్ అమ్మ. సెన్స్ ఆఫ్ అచీవ్‌మెంట్ టు ద బోర్డ్ హౌస్ వైఫ్ అనమాట. అంటే దాన్ని వాళ్ళు సాధించడం వల్ల వాళ్ళకంత సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది అని. అంత అచీవ్ చేశాను అని చెప్పేసి అంత సాటిస్ఫాక్షన్ వాళ్ళకొస్తుంది అని. దాన్ని మనం ఆప్షన్ బి తోటి చెప్పొచ్చు. ఆప్షన్ బి. నెక్స్ట్. నెక్స్ట్ క్లోజ్ చేసి చూడండి ఇక్కడ. హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ 3 బేసిక్ నీడ్స్. ఫుడ్, షెల్టర్ అండ్ డాష్. ఫుడ్, షెల్టర్ అండ్ పవర్ అంటామా లేదు. వాటర్ అంటామా లేదు. ఏమన్నా చెప్పండి. ఫుడ్, షెల్టర్ అండ్ క్లాతింగ్. కూడు, గుడ్డ, బట్ట అంటాం కదా అది. ఓకేనా? కూడు, గూడు, గుడ్డ అట్లా. రైట్? దాన్ని క్లాతింగ్ అంటాం. తర్వాత ఇది చూడండి క్లియర్‌గా.
ఆల్ ఆఫ్ దీస్ రిక్వైర్మెంట్స్ కెన్ బి మెట్ సాటిస్ఫాక్టరీలీ ఓన్లీ ఇఫ్ అన్ ఇండివిజువల్ హ్యాస్ మనీ. ఇవన్నీ ఎప్పుడు సాటిస్ఫై అవుతాయి అంటే మనీ ఉన్నప్పుడు సాటిస్ఫై అవుతాయి అని. అండ్ ఫర్ ఎర్నింగ్ దిస్ మనీ, మరి మనీ రావాలి అంటే ద ఇండివిజువల్ మస్ట్ బి ఎంప్లాయిడ్. చూడండి ఇక్కడ మనీ రావాలంటే మనీ ఉండాలని చెప్పాడు. మరి మనీ ఎర్న్ చేయాలంటే కంపల్సరీ మనీ ఎర్న్ చేయాలంటే కంపల్సరీ ఉండాలి ఎంప్లాయీ, అంటే జాబ్ ఉండాలి కదా. దట్ ఈస్ హ్యావ్ స్లాష్ హ్యాన్ డాష్ ప్రొఫెషన్ సూటబుల్ అథారిటేటివ్ ప్రొఫెషన్ ఉంటేనే అక్కడ మనకు మనీ వచ్చి దాని ద్వారా వస్తాయే కాదు. డీసెంట్ ప్రొఫెషన్ ఉండాలని చెప్తున్నారు. లేదు టెంపరీ ఉంటే అసలు మనకు టెంపరీ ఉంటే మనకు అది టెంపరీ జాబ్ కోసం కాదు కదా. చెప్పండి సూటబుల్ జాబ్, ప్రతి ఒక్కరికి ఏదో సూటబుల్ అయిన జాబ్ ఉండాలి అని, అప్పుడు మనీ వస్తాయి. మనీతోటి ఫుడ్ షెల్టర్ క్లాతింగ్ అనేది ఎప్పటికీ ఉంటాయి అని. కాబట్టి ఒక సూటబుల్ జాబ్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి అని. తర్వాత డాష్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ త్రూఅవుట్ ద గ్లోబ్ హూ హ్యావ్ బీన్ అనేబుల్ టు ఆబ్టైన్ ఏ జాబ్. కానీ అన్ఫార్చునేట్లీ చూడండి ఇక్కడ ఏమంటారంటే సింపుల్గా మనకు నెగిటివ్ సెన్స్లో ఉంది, అది పాజిటివ్ సెన్స్లో ఉంది అంతే. ఓకేనా. మన ఫుడ్ క్లాతింగ్ షెల్టర్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరి దగ్గర కొంత మనీ అనేది ఉండాలి. కొంత మనీ అనేది ఉండాలంటే ప్రతి ఒక్కరికి జాబ్, ఒక సూటబుల్ జాబ్ ఎవరు అంటే అందరం ఒకే జాబ్ చేయం కదా, ఎవరు సూట్ అయ్యే జాబ్ వాళ్ళకు ఉండాలి అని. కానీ సిగ్గు చేయటం ఏంటంటే ఎవ్వరికి కూడా జాబ్ లేవు అని. చాలామంది అక్కడ జాబ్ కోసం బాధపడుతున్నారు. దాన్ని ఏమంటాం చెప్పండి, అన్ఫార్చునేట్లీ. రైట్ఫుల్లీ అంటామా లేదు, రిగ్రెసివ్లీ అంటామా లేదు, రిప్రెసివ్లీ అంటామా లేదు, ఏమంటాం చెప్పండి రిగ్రెటబ్లీ. అన్ఫార్చునేట్లీ అని చేయటం. ఓకేనా. అన్ఫార్చునేట్లీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ త్రూఅవుట్ ద గ్లోబ్, చాలా పీపుల్ ఉన్నారు హూ హ్యావ్ అనేబుల్ టు ఆబ్టైన్ ఏ జాబ్. జాబ్ అనేది లేక చాలా పీపుల్ ఉన్నారు అని. యాజ్ ఎ డైరెక్ట్ డాష్, యాజ్ ఎ డైరెక్ట్ ఏందో, యాజ్ ఎ డైరెక్ట్ అటాకా, యాజ్ ఎ డైరెక్ట్ కాన్సిక్వెన్సా, సీక్వెన్సా, కాన్ఫ్రంటేషనా, యాజ్ ఎ డైరెక్ట్ ఏమంటాం చెప్పండి అమ్మ దాన్ని. కాన్సిక్వెన్స్ అంటే ఏంటమ్మా రిజల్ట్. చదువుదాం మిగతా చదువుదాం. యాజ్ ఎ డైరెక్ట్ కాన్సిక్వెన్స్ దే హ్యావ్ అండ్ డాష్ అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేను ఈ బ్లాంక్ ఫిల్ చేయాలి కదా, లాస్ట్ బ్లాంక్ ఫిల్ చేయాలి. ఇది ఏదో అనుకుందాం. అన్ఎంప్లాయ్మెంట్ అంటే మనకు పైసలు ఉన్నట్టే లేనట్టమ్మా. అన్ఎంప్లాయ్మెంట్ అంటే పైసలు లేనట్టే, జాబే లేదు అక్కడ. మరి ఇక్కడ యాండ్ చూడండి మీకు చెప్పాను ఆల్రెడీ. యాండ్ తర్వాత వచ్చేది మీకు నెగిటివ్ ఉంటే యాండ్ ముందు వచ్చేది కూడా నెగిటివే ఉండాలి. యాండ్ తర్వాత వచ్చేది పాజిటివ్ ఉంటే యాండ్ ముందు వచ్చేది కూడా మనకు పాజిటివే ఉండాలి. యాండ్ తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ అంటే మనకు అక్కడ నెగిటివ్ కదా, యాండ్ ముందు కూడా నెగిటివ్ ఉండాలి. మరి డాష్ అమౌంట్ ఆఫ్ ఇన్కమ్, ఇది లాస్ట్ బ్లాంక్. డాష్ అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ అంటే యావరేజ్ ఇన్కమా, ప్లెంటీఫుల్ ఇన్కమ్ ఉంటే ఇక్కడ మనకు అన్ఎంప్లాయ్మెంట్ కాదు కదా, ఇది నెగిటివ్ సెన్స్లో ఉండాలి. మరి మనకు మైనర్ అనేది మనకు ఏజ్కి సంబంధించిన వర్డ్ అది. మరి యావరేజ్ ఇన్కమ్, మీగర్ ఇన్కమ్, తక్కువ నెగిటివ్ సెన్స్లో. యావరేజ్ ఇన్కమ్ అంటే అది నెగిటివ్ ఏం కాదు, నార్మల్ ఇన్కమ్ ఉన్నట్టు. కాబట్టి ఆన్సర్ వస్తుందంటే మీగర్ ఇన్కమ్ అని. ఆన్సర్ వస్తుంది చెప్పండి మీగర్ అమౌంట్ ఆఫ్ ఇన్కమ్. అన్ఎంప్లాయ్మెంట్ నెగిటివ్ కాబట్టి అండ్ అనేది రెండు పాజిటివ్స్ కానీ రెండు నెగిటివ్స్ కానీ కలుపుతుంది. అండ్ తర్వాత మనకు నెగిటివ్ ఉంది కదమ్మా, అండ్ ముందు కూడా మనకి ఏముండాలి నెగిటివే ఉండాలి. కాబట్టి మీగర్ అమౌంట్ అంటే తక్కువ. పాల్ట్రీ, డెత్, ల్యాక్ ఆఫ్, డిప్రైవ్డ్ ఆఫ్ కదా, ఆ మీనింగ్స్ వస్తూ ఉంటాయి మనకు. స్కేర్స్, స్పార్స్, స్కాంటీ, తక్కువ అనమాట అది. మరి ఇప్పుడు యాజ్ ఎ డైరెక్ట్ కాన్సిక్వెన్సే కదా, జాబ్ లేదు కాబట్టి చాలా తక్కువ ఇన్కమ్ ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమంటాం యాజ్ ఎ డైరెక్ట్ రిజల్ట్. కాన్సిక్వెన్సెస్ అంటే ఏంటమ్మా రిజల్ట్సే కదా, బట్ యాజ్ ఎ డైరెక్ట్ రిజల్ట్ దాన్ని కాన్సిక్వెన్స్ అంటాం. సో మనకు ఆప్షన్ బి అనేది ఎక్కడ ఆన్సర్ అయిపోతుందమ్మా. ఆప్షన్ బి అనేది ఆన్సర్. క్లియరా ఇది. నెక్స్ట్ చూడండి ఇక్కడ రైట్. ఇది మీకు లాస్ట్ క్లోజ్ టెస్ట్ అమ్మా. చూడండి లాస్ట్ క్లోజ్ టెస్ట్ చూడండి. కమ్ అండ్ యు ఆర్ బర్న్ట్ బై ద మిడ్ డే సన్. రైట్. మనకి ఏమంటున్నామో యు ఆర్ బర్న్ట్ బై ద మిడ్ డే సన్ అంటే ఇక్కడ మనకు బాగా ఎండ కొడుతుంది అని, చాలా హాట్గా ఉంది అని. ద స్టార్మ్ అండ్ ద సిజిల్ ఈజ్ పర్టికులర్లీ డాష్ యాజ్ ఇట్ కమ్స్ ఆఫ్టర్ ద రిలేటివ్లీ కూల్ మాన్సూన్ మంత్స్. ఓకేనా. అంటే కూల్ మాన్సూన్ మంత్స్ వచ్చిన తర్వాత సిజిల్ ఈజ్ పర్టికులర్లీ డాష్ అట. ఇక్కడ మనకు స్టార్మ్ గాలులు అన్నమాట. ఓకేనా, బాగా వేడి గాలులు అంటాం కదా అవి. ఇక్కడ మనకు మరి అప్పుడు ఈ సిజిల్స్ ఈజ్ పర్టికులర్లీ డాష్ అట. ట్రమాటికా, సల్ట్రీనా, ప్లీజెంటా, ఫెంటాస్టికా. ఇక్కడ ఏమంటుండే ఇక్కడ చాలా హార్ట్గా ఉంది అంటుండే కదమ్మా. ఇక మనకు మీనింగ్ తెలిసి ఆన్సర్ వస్తుందమ్మా. ఇక్కడ మనకు ట్రామాటిక్ అంటే మీనింగ్ ఏంటంటే షాకింగ్ అని, డిస్టర్బింగ్, షాకింగ్ అంటూ ఉంటాం, ట్రామాటిక్ అంటాం. రైట్. ప్లీజెంట్ అంటే ఏంటమ్మా గుడ్, ప్లెజెంట్గా ఉంది, ఓకే గుడ్, కంఫర్టబుల్గా ఉంది అని, కన్వీనియంట్గా ఉంది అంటాం. అన్ప్లీజెంట్ అంటే ఏంటమ్మా బ్యాడ్, ఇన్కన్వీనియంట్గా ఉంది అంటాం. రైట్. ఫెంటాస్టిక్ అంటే ఏంటమ్మా అట్రాక్టివ్గా ఉండడం,
బ్యూటిఫుల్గా, అట్రాక్టివ్గా, ఫ్యాసినేటింగ్ ఉండడం, ఎంథ్రాలింగ్ అంటూ ఉంటాం దాన్ని. అట్రాక్టివ్ ఉండదు దాన్ని మనం ఫెంటాస్టిక్ అంటాం. మనకి అక్కడ అది ఎలా ఉంది, చాలా హాట్గా ఉంది అని దాన్ని ఏమంటామంటే సల్ట్రీ. సల్ట్రీ అంటే మీనింగ్ అంటే చాలా హాట్గా ఉంది అని. స్టార్మ్స్ అనేవి గాలులు చాలా హాట్గా ఉన్నాయి అని. రైట్, చూడండి ఇక్కడ దో ఇట్ ఈస్ హాట్ అండ్ మగ్గీ అనమాట. తర్వాత దట్ డస్ నాట్, చూడండి ఇక్కడ అది హాట్గా ఉన్నా సరే దట్ డస్ నాట్ డాష్ పీపుల్ ఫ్రమ్ కమింగ్ అవుట్ ఆన్ ద స్ట్రీట్స్. అది హాట్గా ఉన్నా సరే పీపుల్ని ఆపలేదు అని. అంటే డాష్ పీపుల్ ఫ్రమ్ కమింగ్ అవుట్ అట. అపోజ్, డినే, ప్రివెంట్, రిజెక్ట్. అపోజ్ అంటామా, డినే అంటామా, ప్రివెంట్ అంటామా, రిజెక్ట్ అంటామా చెప్పండి. ప్రివెంట్ ఫ్రమ్ అంటాం, రిజెక్ట్ ఫ్రమ్ మనం, డినే ఫ్రమ్ మనం, మనకు అపోజ్ ఫ్రమ్ మనం. ఏమంటాం చెప్పండి, ప్రివెంట్ ఫ్రమ్. ఓకేనా, మీకు చెప్పాను ఆల్రెడీ. అబ్స్టైన్ ఫ్రమ్, ప్రివెంట్ ఫ్రమ్, రిఫ్రైన్ ఫ్రమ్, అబ్సెంట్ ఫ్రమ్. ఇలాంటికి ఫ్రమ్ వస్తుంది. సఫరింగ్ ఫ్రమ్. ప్రిపోజిషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఇవి మీకు. ఓకేనా, మనకు జనరల్గా సఫరింగ్ వచ్చింది అనుకోండి, చెప్పండి మనకు ఫ్రమ్ వస్తుంది. అబ్స్టైన్, రిఫ్రైన్, అబ్సెంట్, ప్రివెంట్, ఇవన్నీ వచ్చిన మనకి ఏమొస్తుంది చెప్పండి, ప్రిపోజిషన్ ఫ్రమ్ అనేది వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి అక్కడ. అవి స్టాప్ చేయలేదు అని. ఎంత ఎండ కొడుతున్నా సరే వాళ్ళు బయటికి రావడం స్టాప్ చేయలేదు. కాబట్టి మనకు ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. బయటికి రావడం. టు డాష్ ద ట్రెడిషనల్ ఫెస్టివల్స్, టు బైకాటా, టు బైకాట్ చేయడానికి కాదు కదా, అంటే వాళ్ళు ఫెస్టివల్స్ చేయడం అనేదాన్ని అసలు ఆపలేదు. ఎంత ఎండ ఉన్నా సరే ఫెస్టివల్ చేయడం అన్న ఆపలేదు అని. ఇక్కడ ఆల్రెడీ మనకి నెగిటివ్ ఉంది కదమ్మా, డస్ నాట్. కాబట్టి మనకి ఇక్కడ ఏమొస్తుందంటే టు బాయ్కాట్ కాదు, బాయ్కాట్ చేస్తారు వాళ్ళు ఫెస్టివల్స్ కాదు. ఇన్వైట్ చేయడం, ఫెస్టివల్స్ ఇన్వైట్ చేయడం అంటామా లేదు. మూట్ అంటే ఏంటంటే ఆర్గ్యూబుల్ అని. మూట్ అంటే ఏంటమ్మా, డిబేటబుల్గా ఉంటుంది దాన్ని మ్యూట్ అంటే. ఆర్గ్యూబుల్, డిబేటబుల్ అంటామా దాన్ని మూట్ అంటాం, రాసుకోండి. డిబేటబుల్, ఆర్గ్యూబుల్ అంటే దాన్ని మూట్ అంటాం. మనకి ఆన్సర్ వస్తుందంటే హెరాల్డ్, దట్ సిగ్నల్డ్ అని. హెరాల్డ్ అంటే సిగ్నలింగ్ అని. రైట్, అంటే వాళ్ళు ఎంత ఎండ కొడుతున్నా సరే ఎండలు ఆపలేవు అని. వాళ్ళు బయటికి వచ్చి ఫెస్టివల్ చేసుకునేదాన్ని అస్సలు ఆపలేరు అని. ఎంత ఎండలు ఉన్నా ఆపలేవు అని, దాన్ని మనం హెరాల్డ్ అంటాం. ఓకేనా. సో క్లియర్గా మీరు ఆప్షన్స్ అన్ని క్లియర్గా చూడండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ ఫెస్టివల్స్ని వాళ్ళు బైకట్ చేయరు అసలే, చేసుకున్నామని చూస్తారట ఎండ కొడుతున్నా సరే. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. లాస్ట్ బ్లాంక్స్ చూడండి, ఇక్కడ 2 బ్లాంక్స్. చూడండి ఇక్కడ బీ షాపింగ్ టైమ్ ఆల్సో కలర్ఫుల్లీ డెకరేటెడ్ షోరూమ్స్ ఆర్ యాజ్ ద పాసర్ బై. పాసర్ బై అంటే ఏంటమ్మా, నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు అని. ఇప్పుడు షోరూమ్స్ అని ఏం చేస్తాయి, వాళ్ళందరినీ ఏం చేస్తాయి, అట్రాక్ట్ చేస్తాయి కదమ్మా, ఎంకరేజ్ చేస్తాయి కదా, దగ్గరికి రాది ఒక తీసుకోండి అని. దాని ఏమంటే మనం డ్రాయింగ్ అంటామా లేదు. ఫ్యాసినేటింగ్ అంటే అట్రాక్టివ్ అని, ఫ్యాసినేటింగ్ అంటే అట్రాక్టివ్ అని. సో ఇక్కడ మనకు ఇక్కడ జనరల్గా ఆన్సర్ వస్తుందంటే ఇక్కడ మనకు ఎగ్జోటింగ్ వస్తుందమ్మా. ఎగ్జోటింగ్ అంటే ఏంటంటే అర్జ్ చేయడం అనమాట, స్ట్రాంగ్గా ఎంకరేజ్ చేయడం. అంటే వెళ్ళే వాళ్ళని, బయట వెళ్ళే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని బాగా ఎంకరేజ్ చేస్తాయి అనమాట. ఏది, ఆ షోరూమ్స్, డెకరేట్ చేసిన షోరూమ్స్ ఉంటాయి కదా, అంటే మా దగ్గరకు వచ్చుకోండి అని చెప్పేసి అంత ఎంకరేజింగ్ ఉంటాయి అనమాట. దాన్ని మనం ఎగ్జోటింగ్ అంటే. పర్సూయింగ్ అంటే కంటిన్యూయింగ్, ఇది మనకు ఆన్సర్ కాదు. ఫ్యాసినేటింగ్ అంటే ఏంటమ్మా, అట్రాక్టివ్ అని. అట్రాక్టివ్, గోజియస్, ఫ్యాసినేటింగ్, స్ప్లెండర్, ఇంప్రెసివ్, అప్పీలింగ్ అంటాం కదా అది. ఓకేనా. ఎంథ్రాలింగ్, క్యారిస్మాటిక్ అంటాం కదా అది. కొన్ని మీనింగ్స్ మనకి ఏమొస్తాయి అంటే చాలా విధంగా ఉండడం. బీ విచింగ్, బీ గైలింగ్, మెస్మరైజింగ్ అంటాం. క్లియరా, అన్ని వర్డ్స్ నీట్గా రాసుకోండి. రైట్, మనకు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఎగ్జోటింగ్ అంటే మీనింగ్ అంటే స్ట్రాంగ్ ఎంకరేజ్ చేయడం. అర్జ్ అంటూ ఉంటాం, యుఆర్జీ అర్జ్. తర్వాత స్ప్లర్జ్ అండ్ టేక్ ఏ డాష్ ఆఫ్ గిఫ్ట్స్. టేక్ ఏ టోకెన్ ఆఫ్ గిఫ్ట్సా, లిస్ట్ ఆఫ్ గిఫ్ట్సా, బ్యాగ్ ఫుల్ ఆఫ్ గిఫ్ట్సా, ఏమంటాం ప్లేస్మెంట్ ఆఫ్ గిఫ్ట్సా, ఏమొస్తుంది చెప్పండి, బ్యాగ్ ఫుల్ ఆఫ్ గిఫ్ట్స్. బ్యాగ్ నుండి గిఫ్ట్స్ తీసుకొని పోవడం, కాబట్టి మనకు బ్యాగ్ ఫుల్ ఆఫ్ గిఫ్ట్స్ అంటాం. కలెక్టివ్ నౌన్ అది మనకు. ఓకేనా. సో మనకు ఆప్షన్ సి అనేది ఇక్కడ ఆన్సర్ వస్తాం. ఇవి మీకు ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ క్లోజ్ టెస్ట్ క్వశ్చన్స్ అంటూ ఉంటాం. ఓకేనా. చాలామంది ఏంటంటే క్లోజ్ టెస్ట్ దగ్గర కొంచెం భయపడుతూ ఉంటారు. మీరు ఏం చేయండి అంటే, సరే ప్యాసేజ్ మీకు ఏం అర్థం కాకపోతే ప్యాసేజ్ మొత్తం చదవండి ఒకసారి, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా. కొంచెం ఫాస్ట్ చదవడం అలవాటు చేసుకోండి అంతే. ఓకేనా. సో ఫాస్ట్ చదవడం అలవాటు చేసుకున్నాను అనుకోండి, మీకు చాలా ఈజీ అయిపోతుంది అది. కొంచెం ఫాస్ట్గా అలవాటు చేసుకోండి, చాలా సింపుల్. ఓకేనా. మీరు ఏంటంటే 4 ఆప్షన్స్ చూసినప్పుడు ఒక్కసారి 4 యొక్క మీనింగ్ చూసుకోండి అక్కడ క్లియర్గా. ప్రిపోజ్ చూడండి ఎన్ని కాన్సెప్ట్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయో. ఓకేనా. అండ్, బట్ కాన్సెప్ట్స్ ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాయి, పాజిటివ్ నెగిటివ్ కాన్సెప్ట్స్ ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాయి, కొన్నిసార్లు టెన్సెస్ ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాయి, ప్రిపోజిషన్స్ ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాయి.
ఓకేనా. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఇన్వాల్వ్ అవుతూ ఉంది. నౌన్స్, ప్రొనౌన్స్, మీనింగ్స్, సినోనిమ్స్, యాంటోనిమ్స్ అన్నీ ఇన్వాల్వ్ అవుతూనే ఉన్నాయి అక్కడ. కాబట్టి క్లోజ్ టెస్ట్ రావాలి అంటే మనకు అన్ని కాన్సెప్ట్స్ మీద పట్టు అనేది ఉండాలి. అన్ని కాన్సెప్ట్స్ మీద మనకు పట్టు అనేది కంపల్సరీ ఉండాలమ్మ. అప్పుడే మనకు ఈజీ అయిపోతుందది. లేకపోతే చాలా కష్టమైపోతది. కాబట్టి క్లోజ్ టెస్ట్ 10 మార్కులు. 10 మార్కులు కాబట్టి వీడియో మాత్రం మళ్ళొకసారి చూడండమ్మా. ఎట్లా అప్రోచ్ అవుతూ ఉన్నాము అని. క్లియర్‌గా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇవన్నీ ప్రీవియస్ క్వెషన్సే మీకు. ఓకేనా. సో, జాగ్రత్తగా నీట్‌గా చూసుకోండి. ఓకేనా. సో, ప్రతి ఒక్కరు ఓకేనా. సో, ప్రతి ఒక్కరైతే వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి. వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండమ్మ. కొత్తగా ఛానల్‌ని చూసేవాళ్ళైతే కంపల్సరీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరెన్నో వీడియోస్ నేను పెడతాను. ఓకేనా. సో, మీరైతే చెప్తున్నారు కదమ్మా! మీరు కళ్ళు మూసుకొని కోర్స్ తీసుకోండమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్. రూ. 100 ఉందక్కడ. మీకోసం అని చెప్పేసి నేను తక్కువ అమౌంట్‌కి పెట్టాను కోర్స్‌ని. ఓకేనా. సో, గ్రామర్ ప్లస్ వొకాబులరీ ఎంత కవర్ అయితే అంత కవర్ చేయండి. ఇంపార్టెంట్ అన్నీ కవర్ చేయండి. ఓకేనా. సో, ప్రతి ఒక్క మార్క్ ఇంపార్టెంటే మనకు. ఒక్క మార్క్ వచ్చినా మనకు లాభమే గదా! మీరు మొత్తం కవర్ చేయకపోయినా సరే ఇంపార్టెంట్ కవర్ చేస్తారు కాబట్టి క్వెషన్స్ అనేవి మనకి ఇంపార్టెంట్ వాటి నుంచి వచ్చినాయి అనుకోండి. మీరు డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు. ఒక్క మార్క్ వచ్చినా గాని మనకు బెనిఫిటే. కాబట్టి కంపల్సరీ కోర్స్ తీసుకోండి. ఓన్లీ వొకాబులరీ కోర్స్ ఉంది. ఓన్లీ గ్రామర్ కోర్స్ ఉంది. ఫుల్ కోర్స్ గూడా ఉంది జీడీ కానిస్టేబుల్‌కి. కాబట్టి మీకు సెపరేట్‌గా స్పెషల్‌గా డిజైన్ చేసిన కోర్స్ అమ్మ అది. ఓకేనా. కాబట్టి నీట్‌గా టోటల్‌గా వినండి క్లాసెస్. ఎక్సలెంట్ క్లాసెస్ ఉంటాయి. మీకక్కడ డెమో వీడియోస్ గూడా ఉన్నాయమ్మ అందులో. ఆ డెమో క్లాసెస్ వినండి మీరు డిసైడ్ అవ్వండి. ఒకసారి ఎలా ఉన్నాయి క్లాసులు అని చెప్పేసి డిసైడ్ అవ్వండి. డెమో క్లాసులు చూడండి అక్కడ. డెమో క్లాసులు చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. అర్థమైందా ఇది? ఓకేనా. సో, ఇది మీకేంటంటే కొన్ని ప్రీవియస్ క్లోజ్ టెస్ట్ క్వెషన్స్ అమ్మ. చాలామంది అడుగుతున్నారు అదే. సో, క్లోజ్ టెస్ట్ మీరు చేయండి మాకు 10 మార్క్స్ కదా అని చెప్పేసి. అందుకోసం మీకు వాళ్ళ కోసం అని చెప్పేసి అందరి కోసం అని చెప్పేసి నేను క్లోజ్ టెస్ట్ మీద ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అనేవి ఒక 7 క్లోజ్ టెస్ట్ ఇక్కడ నేను తీసుకొచ్చి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకేనా. సో, మిగతా వీడియోస్‌లో ఇంకా నేను చేస్తూనే ఉంటాను. గ్రామర్ మీద, వొకాబులరీ మీద అన్నిటి మీద మీకేంటంటే క్వెషన్స్ వైస్‌గా ఓకేనా. లేకుంటే ఏదో పేపర్ వైస్‌గా గాని అన్ని కాన్సెప్ట్స్ కవర్ చేస్తూ ఉంటాను. సో, మీరు చేసే పనేంటంటే ఎగ్జామ్ మనకు ఓకే తొందరలోనే ఎగ్జామ్ ఉంది కాబట్టి సో, మీరు ఏం చేయండి అంటే నా వీడియోస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్నీ చూడండమ్మా. ఒక్క వీడియో మిస్ చేయకండి. ప్రతి వీడియోలో చెప్పిన మీరు వొకాబులరీ రాసుకోండి. సినోనిమ్స్, యాంటోనిమ్స్, స్పెల్లింగ్స్, ఇడియమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అన్నీ రాసుకోండి. తర్వాత గ్రామర్ పాయింట్స్ ఉన్నాయి గదా! గ్రామర్ కాన్సెప్ట్స్ అన్నీ నీట్‌గా నోట్స్‌లో రాసుకోండి మీరక్కడ క్లియర్‌గా. చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా. చాలా ఈజీగా కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి. ఎక్సలెంట్ అప్రోచెస్ తోటి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను కాబట్టి అది. ఓకేనా. సో, ఇంకోటేంటంటే థాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ గైస్. ఓకేనా. సో, ఇలాగే వీడియోని షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేయండి. మీకోసం నేను ఇంకా వీడియోస్ అనేవి చేస్తూనే ఉంటాను. ఓకేనా. ఓకే గదమ్మా! రైట్. మీకు నెక్స్ట్ వీడియో మీకు ఏంటంటే ఫాస్ట్‌గా అప్‌లోడ్ చేస్తూనే ఉంటాను. చేసిన వీడియో ప్రతి ఒక్కదాన్ని క్లియర్‌గా చూడండి. ఓకేనా. సో, థాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.